ఇద్దరు మాట్లాడుకుంటే డైలాగ్ అంటారు, డై అంటే రెండు కదా. అదే మోనోలాగ్ అనేది కూడా ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఒక్కళ్ళు మాట్లాడే ప్రక్రియ అనమాట. థియేటర్ ఆర్ట్స్లోను, ఫిలిం మేకింగ్లోను ఇది సపరేట్ చాప్టర్. ఏపీ ఇప్పుడు ఇలాంటి మోనోలాగ్తో ఒక సందేశాన్ని, సంకేతాన్ని పదే పదే ఇస్తోంది. చూశారు కదా, ఇలా ఫ్లాష్ మాబ్ లాగా పదే పదే కనిపిస్తున్న ఈ మోనోలాగ్ ఏపీకి ఏం చెప్తోంది, మారుతున్న రాజకీయాల మీద ఎలాంటి సిగ్నల్ ఇస్తుంది, అసలు కారణం ఏంటి చూద్దాం. దిస్ ఈజ్ యువర్ టీ టాక్స్ స్పెషల్. చూశారుగా, రాజంపేటలో జగన్ ఒక నాయకుడి ఇంట్లో పెళ్లి కార్యక్రమానికి అప్పటికప్పుడు హాజరైతే వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అంటే ముందస్తు సమాచారం ఏం లేదు, జగన్ రాజకీయాలు అక్కడ మాట్లాడు, ప్రసంగాలు ఇవ్వడు అని కూడా తెలుసు. కానీ చూడ్డానికి అభిమానంతో పోటెత్తిన జనం. మరీ ముఖ్యంగా పులివెందుల్లో బ్రహ్మాండమైన తీర్పు సాధించాము అని ఒక పక్కన అధికార పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉండగా, అల్లంత దూరంలో ఉన్న రాజంపేటలో ఇలా జనం ఉన్నట్టుండి ఫ్లాష్ మాబ్ లాగా రావడం అనేది రాజకీయం ఎటువైపు మొగ్గుతోంది, జనం ఏమనుకుంటున్నారు అనే సిచ్యువేషన్ ని కళ్ళ కట్టినట్టు చూపిస్తోంది. ఇదేం మొదటిసారి కాదు. 4-5 రోజుల కిందట అనంతపురంలోనూ ఇదే జరిగింది. అంతకుముందు కర్నూలు, ఆ తర్వాత నెల్లూరు, గుంటూరు, ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనబడుతున్నాయి. భీమవరం కూడా ప్రత్యక్ష సాక్షి ఇలాంటి అభిమానానికి. వీళ్ళంతా ఏం చెప్తూ ఉన్నారు, ఎస్ డీకోడ్ చేస్తే ఒక్కటే మాట అర్థమవుతుంది. ప్రత్యర్థి మీద అన్ని వైపుల నుంచి, యంత్రాంగం పరంగా, వ్యూహాల పరంగా, మీడియా వైపు నుంచి గురిపెట్టి ఒక సప్రెషన్ క్రియేట్ చేసేందుకు అసలు అపోజిషనే లేదు అని ప్రచారం చేసుకొని సంతృప్తి పడేందుకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ సిచ్యుయేషన్స్ ఎలాగైనా ఉండని, మీరు ఎలాంటి టాక్టిక్స్ అయినా ప్రయోగించని, కానీ జనం మాత్రం ఒక్కటే సమాధానం చెప్తున్నారు. అది కూడా సైలెంట్గా అభిమానంతో వచ్చి ఒక్కసారిగా వెల్లువలా ఉప్పొంగి ఒక్కటే మాట చెప్తూ ఉన్నారు. అది ఏంటంటే, మేము జగన్తో ఉన్నాం, జగన్ కోసం వచ్చాం అని చెప్పడాన్ని ఇప్పుడు ఏపీ రాజకీయం అర్థమయ్యే వాళ్ళు సైలెంట్గా గమనిస్తూ ఉన్నారు. అంటే 1.5 ఏళ్ల కూడా కాల ఎన్నికలు జరిగి ఒక పక్కనేమో 11 సీట్లే వచ్చాయి అని మనం రోజు 11 అంటూ హేళన చేస్తూ ఉంటాము. కానీ జనం మాత్రం అటువైపే ఉన్నారు అనే సంకేతాలని ఇలాంటి సన్నివేశాలు చూపిస్తూ ఉండగా ఏపీ గమనిస్తూ ఉంది. ఏపీలో పొలిటికల్ మూడ్ మారుతూ ఉంది అని చెప్పడానికి ఇదొక సంకేతం అని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, మన ప్రత్యర్థి ప్రత్యేకంగా ఎఫర్ట్స్ పెట్టకుండానే, రండి అని పిలవకుండానే ఇంతమంది వాళ్ళంతట వాళ్ళుగా వచ్చి వాలిపోతున్నారు అని అంటే, మరి అప్పటికప్పుడు పనులు మాని వచ్చేవాళ్లే ఇంతమంది ఉన్నారు అంటే జనంలో ఎలాంటి మూడ్ ఉంది, ఎలాంటి అభిప్రాయం ఉంది అని తెలుసుకోవడానికి ఇదొక టెస్టిమోనీ అని అనుకోవచ్చేమో. అందుకోసమే అంటున్నది, మనం ఎన్ని రకాల ప్రొజెక్షన్స్ ఇచ్చుకున్నా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా ఫ్రిక్షన్ క్రియేట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నా కానీ ఇటు పక్కన మాత్రం ఓన్లీ మోనోలాగ్ ఒక్కటే. వాడు సైలెంట్గా వస్తారు, అభిమానాన్ని చాటుకుంటారు, చప్పట్లు కొడతారు, నీతో పాటు ఉన్నాము అని చెప్తూ ఉంటారు, వెళ్ళిపోతున్నారు. ఇలాంటి మోనోలాగ్ ఇప్పుడు ఏపీలో మారుతున్న భవిష్యత్ రాజకీయ పరిణామానికి ఒక సింబల్ గా కనపడుతోంది. వీలైతే వాస్తవాన్ని పక్కకి నెట్టేస్తున్నట్టుగా, నిజాన్ని చూపించే అద్దాన్ని బద్దలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కాకుండా, జగన్ విషయంలో మాత్రమే ఇలా జనం ఎందుకు వస్తున్నారు అనేది అర్థమైతే గనక బహుశా భవిష్యత్ రాజకీయం ఎటు నుంచి ఎటువైపు తిరగబోతోంది అనే విషయంలో క్లియర్ కట్ అండ్ క్లినికల్ క్లారిటీ మనకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఏపీలో కనిపిస్తున్న ఈ సైలెంట్ మోనోలాగ్ మీద మీరేమంటారు?